ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క వాగ్దానాలకు మన యొక్క విశ్వాసం విధేయత చూపుతుందో, మన విశ్వాసం కలపబడుతుందో, మన విశ్వాసం దాన్ని నమ్ముతుందో, మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. గొప్ప కార్యాలు మనం చూస్తాం, గొప్ప కార్యాలు మనం చేస్తాం. ఎప్పుడు ఇదంతా మనం వినే వాక్యానికి ఏం జోడించాలి? మన యొక్క విశ్వాసాన్ని జోడించాలి. మనం వినే దేవుని యొక్క వాక్యానికి, మనం విన్న దేవుని యొక్క వాగ్దానాలకు మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఆ వాక్యానికి, ఆ వాగ్దానాలకు మన విశ్వాసాన్ని కలపాలి. అలా ఆ వాక్యానికి, అలా ఆ వాగ్దానాలకు మన విశ్వాసం కలపబడినప్పుడు, కలిసినప్పుడు మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తాం, గొప్ప కార్యాలు చేస్తాం. లేకపోతే ఏది అవ్వదట. మనం పెద్ద హడావిడి చేసినంత మాత్రాన మన జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. ఏదో మనం హడావిడి చేసినంత మాత్రాన, ఆ మీటింగ్ పందిరిలో హడావిడి చేసినంత మాత్రాన, మందిరంలో పెద్ద హడావిడి చేసినంత మాత్రాన, ఒక మాట చెప్తూ పదే పదే వల్లిస్తూ హడావిడి చేసినంత మాత్రాన మన జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. మన యొక్క జీవితంలో అద్భుతాలు జరగవు. ఎప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి, ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయి మన యొక్క జీవితంలో అంటే, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాల మీద మన మనస్సు నిలిపి మన యొక్క విశ్వాసాన్ని ఆ వాక్యానికి, ఆ వాగ్దానాలకు కలుపుతామో, మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం, గొప్ప కార్యాలు చేస్తాం. అంతేగాని మనం హడావిడి చేసినంత మాత్రాన, వాక్యానికి విధేయత చూపించకపోతే, వాక్యానికి విశ్వాసం కలపకపోతే, వాగ్దానాలకు విశ్వాసాన్ని కలపకపోతే మనకు జీవితాల్లో గొప్ప కార్యాలు జరగవు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండవలసింది విశ్వాసం. ఆ విశ్వాసమే గొప్ప కార్యాలు చేస్తుంది. మనం చదివినటువంటి వచ్చిన భాగంలో వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. ఇంకో చోట కూడా రాయబడి ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మకం మీద క్రైస్తవ జీవితం ఆధారపడి ఉంది. ఆ విశ్వాసం లేకపోతే ఆ నమ్మకం ఎలా దొరుకుతుంది మనకు? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏం వినుట వలన? క్రీస్తును గూర్చి వినుట వలన, క్రీస్తు యొక్క వాక్యం వినుట వలన మనలో ఏం కలుగుతుంది? విశ్వాసం అనేది కలుగుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క వాగ్దానాలకు మన యొక్క విశ్వాసం విధేయత చూపుతుందో, విన్న వాక్యానికి, విన్న వాగ్దానాలకు మన విశ్వాసం ఎప్పుడైతే విధేయత చూపుతుందో, మన విశ్వాసం కలపబడుతుందో, మన విశ్వాసం దాన్ని నమ్ముతుందో, మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. గొప్ప కార్యాలు మనం చూస్తాం, గొప్ప కార్యాలు మనం చేస్తాం. ఎప్పుడు ఇదంతా మనం వినే వాక్యానికి ఏం జోడించాలి? మన యొక్క విశ్వాసాన్ని జోడించాలి. మనం వినే దేవుని యొక్క వాక్యానికి, మనం విన్న దేవుని యొక్క వాగ్దానాలకు మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఆ వాక్యానికి, ఆ వాగ్దానాలకు మన విశ్వాసాన్ని కలపాలి. అలా ఆ వాక్యానికి, అలా ఆ వాగ్దానాలకు మన విశ్వాసం కలపబడినప్పుడు, కలిసినప్పుడు మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తాం, గొప్ప కార్యాలు చేస్తాం. లేకపోతే ఏది అవ్వదు. అక్కడ మనం పెద్ద హడావిడి చేసినంత మాత్రాన మన జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. ఏదో మనం హడావిడి చేసినంత మాత్రాన, ఆ మీటింగ్ పందిరిలో హడావిడి చేసినంత మాత్రాన,
మందిరంలో పెద్ద హడావిడి చేసినంత మాత్రాన, ఒక మాట చెప్తూ పదే పదే వల్లిస్తూ హడావిడి చేసినంత మాత్రాన మన జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. మన యొక్క జీవితంలో అద్భుతాలు జరగవు. ఎప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి, ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయి మన యొక్క జీవితంలో అంటే, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాల మీద మన మనస్సు నిలిపి మన యొక్క విశ్వాసాన్ని ఆ వాక్యానికి, ఆ వాగ్దానాలకు కలుపుతామో, మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తాం, గొప్ప కార్యాలు చేస్తాం. అంతేగాని మనం హడావిడి చేసినంత మాత్రాన, వాక్యానికి విధేయత చూపించకపోతే, వాక్యానికి విశ్వాసం కలపకపోతే, వాగ్దానాలకు విశ్వాసాన్ని కలపకపోతే మనకు జీవితాల్లో గొప్ప కార్యాలు జరగవు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. కొన్నిసార్లు మనం చూస్తే కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద శబ్ద కోలాహలం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు విశ్వాస జీవితం అక్కడి వరకే పరిమితం అయిపోద్ది. ఆ వాక్యాన్ని వింటున్నంతసేపు ఉజ్జీవింపబడతాడు. గోడ దాటితే, ఆ గడప దాటితే, మందిరం దాటితే ఈ ఉజ్జీవం పోద్ది. వింటున్నంతసేపు మాత్రమే విశ్వాసం కాదు, మందిరంలో ఉన్నంత వరకే విశ్వాసం కాదు, వాక్యం వింటున్నంతసేపే విశ్వాసం కాదు, పాడుతున్నంతసేపే విశ్వాసం కాదు. అది ఎప్పటికి కూడా వాక్యాన్ని బట్టి, మనం వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి ఆ విశ్వాసం ఏం చేయబడాలంటే వృద్ధి పొందుతూ ఉండాలి. విశ్వాసం, నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటి, దేవుడు మనతో మాట్లాడినటువంటి వాగ్దానాలకు, దేవుని యొక్క వాక్యానికి, మనం వింటున్నటువంటి దేవుని యొక్క వాక్యానికి, దేవుడు మనతో చెప్పినటువంటి వాగ్దానాలకు మనం ఏం కలపాలి? మన యొక్క విశ్వాసాన్ని కలపాలి. మన విశ్వాసం కలవాలి. వాక్యానికి, వాగ్దానాలకు మన యొక్క విశ్వాసం ఏం చేయబడాలా? కలవాలి, నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడు మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. చాలామంది అక్కడ ఉన్నంతసేపు, విన్నంతసేపు, పాడినంతసేపు, వాక్యం వింటున్నంతసేపు, ఆ పందిరిలో ఉన్నంతసేపు పెద్ద హడావిడి చేసేసి, శబ్ద కోలాహలం చేసేసి, ఇక బయటికి వెళ్ళిపోతే ఆ శక్తి ఏంటో, ఆ వాక్యపు విలువేంటో, ఆ వాక్యపు వాగ్దానాలు ఏంటో, ఆ వాక్యం యొక్క అద్భుతమైనటువంటి ఆ రుచి, బలం ఏంటో ఏం చేస్తాడు? మర్చిపోతాడు. అలాంటప్పుడు మనకి జీవితాల్లో గొప్ప కార్యాలు జరగవు. ఎప్పుడైతే వాక్యం విని ఆ వాక్యానికి, వాగ్దానాలకు మన విశ్వాసాన్ని కలుపుతామో, మన విశ్వాసాన్ని దానికి జోడిస్తామో, పరిశుద్ధాత్మ నడిపింపుకి మనం లొంగిపోతామో, విధేయత చూపుతామో, అప్పుడే మనకు జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. కొంతమంది జీవితాల్లో అద్భుతాలు ఎందుకు జరగవు, గొప్ప కార్యాలు ఎందుకు జరగవు అంటే, వాళ్ళు వాక్యం వింటున్నారు కానీ, వాగ్దానాలు వింటున్నారు కానీ, వాగ్దానాలు తీసుకుంటున్నారు కానీ దానికి ఏం కలపట్లేదు? విశ్వాసాన్ని కలపట్లేదు, నమ్మట్లేదు, విశ్వాస సహితంగా వారు జీవించట్లేదు. వారి యొక్క బ్రతుకులో, వారి ప్రవర్తనలో, వారి యొక్క మాటల్లో, వారి యొక్క ఊహల్లో, వాళ్ళ తలంపుల్లో ఏమి లేదు, విశ్వాసం అనేది లేదు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనేది లేదు. పరిశుద్ధాత్మని యొక్క బోధ, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన వారి యొక్క జీవితంలో లేదు. ఉన్నంత వరకే బలంగా ఉంటారు. ఆ పందిరిలో ఉన్నంత వరకే శబ్దాలు చేస్తాడు, కోలాహలం చేస్తాడు. అక్కడ ఉన్నంత వరకే ఏదో బలం పొందుకున్నట్లు అనుకుంటాడు. కొండంత బలం, 1000 ఏనుగుల బలం పొందుకున్నట్లు అనుకుంటాడు. బయటికి పోతే ఏముండదు. అందుకనే మన యొక్క విశ్వాసం వాక్యానికి, మన యొక్క విశ్వాసం దేవుని యొక్క వాగ్దానాలకు కలపబడాలి. అప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి మన యొక్క జీవితంలో భావోద్రేకాల కంటే, మన యొక్క జీవితంలో భావావేశాల కంటే, భావోద్రేకాల కంటే ఏముండాలి? మన యొక్క జీవితంలో విశ్వాసం ఉండాలి. వింటున్నటువంటి వాక్యానికి, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను మనం నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. మనం చేయాల్సిన పని అదే. అంతవరకు మాత్రమే కాదు, అప్పుడు వరకు మాత్రమే కాదు. మనం చదివినటువంటి వచన భాగంలో వినుట వలన విశ్వాసము కలుగుతుంది,
వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. వాక్యం వినటం గొప్ప కాదు, పాట పాడటం గొప్ప కాదు, దేవుని యొక్క వర్తమానాలు వినటం గొప్ప కాదు. ఆ వింటున్నటువంటి వర్తమానాలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను మనం నమ్మాలి. ఆ మాటలను మనం విశ్వాసం ఉంచాలి, ఆ మాటలకు మనం విధేయత చూపించాలి. అప్పుడే మన యొక్క జీవితంలో ఏం జరుగుతాయి? గొప్ప కార్యాలు జరుగుతాయి. అప్పుడే మన యొక్క జీవితంలో అద్భుతాలు మనం చూడగలము, అద్భుతాలు చేయగలం. వాక్యం వినడాన్ని బట్టి, వాగ్దానాలను మనము విశ్వసించడాన్ని బట్టి మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. జయం పొందుకుంటాం, అద్భుతాలు మనం చూస్తాం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. అలా లేని పక్షంలో మనం వాక్యం వినటం వల్ల పెద్ద మనకు ఒరిగేదేమీ లేదు. వాక్యం విని విశ్వసించకుండా, నమ్మకం ఉంచకుండా మనం జీవించే వాళ్ళం అవుతే వినటం దండగే. వాక్యం వినువారు మాత్రమై ఉండి మనల్ని మనం మోసపుచ్చుకుంటే వినడం దండగే. వాక్యానికి విధేయత చూపించకపోతే, విన్న వాక్యానికి విశ్వాసం చూపించకపోతే, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను మనం చివరి వరకు నమ్మకపోతే వినటం దండగే. అంతే కదా, అంతే కదా. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, వినే మనసు నాకు దయచేయి, విశ్వాసం ఉంచే కృపను నాకు దయచేయి అని మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి విధేయత చూపించాలి. కానీ విని మనల్ని మనం మోసపుచ్చుకునేటటువంటి వారముగా మన యొక్క జీవితాల్లో మనం ఉండకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఎవరి గురించి రాయబడిందంటే ఇది ఇశ్రాయేలీయుల గురించి రాయబడింది. ఇశ్రాయేలీయుల గురించి రాయబడింది. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకునో సువార్త ప్రకటింపబడిను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. అక్కడ ఒక మాట ఉంది, వినిన వారితో ఏం చేయలేదంట? వాళ్ళు విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. వాక్యం విన్నారు, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి ఇశ్రాయేలీయులకు దేవుడు ఏమిచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు, ప్రవచనాలను ఇచ్చాడు. అనేకమైనటువంటి వాక్య వాగ్దానాలను సమృద్ధిగా దేవుడు ఇశ్రాయేలీయులకు కలుగజేశాడు. అనేకమైనటువంటి వాగ్దానాలు కలుగజేశాడు, దేవుడు ఇచ్చాడు. అనేకమైనటువంటి వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటి? మిమ్మలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఏం చేస్తానన్నాడు? దేవుడు తీసుకొని వెళ్తానన్నాడు. ఇది ఒక వాగ్దానం. అనేకమైనటువంటి వాగ్దానాల్లో దేవుడిచ్చినటువంటి వాక్య వాగ్దానాల్లో ఇది ఒక వాగ్దానం. ఎక్కడికి తీసుకుని వెళ్తాను మిమ్మల్ని? పాలు తేనెలు ప్రవహించు దేశానికి, కనాను దేశానికి తీసుకుని వెళ్తానన్నాడు. విన్నారండి, బాగానే విన్నారండి. వాక్యం విన్నారు, చప్పట్లు కొట్టారు, కోలాహలం చేశారు, సంబరాలు చేసుకున్నారు. వాక్యం విని, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను విని వాళ్ళు భలే సంతోషించారు, భలే సంబరం చేసుకున్నాడు, భలే సంబరాలు చేసుకున్నారు ఇశ్రాయేలీయులు. కానీ వాళ్ళు ఏం చేశారు? వారికి ప్రకటింపబడినట్లు, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని వారు ఏం చేశారు?
వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం ఏమైపోయింది? నిష్ప్రయోజనం అయిపోయింది. నిష్ప్రయోజనము అయిపోయింది. ఎందుకు నిష్ప్రయోజనం అయిపోయింది? విన్న వాక్యానికి వారి యొక్క విశ్వాసం ఏం చేయలేదు? కలపబడలేదు, కలవలేదు. వాక్యానికి వాక్యమేముంది, వీరి జీవితానికి వీరి జీవితమే ఉంది. అర్థం చేసుకోండి. వారు వాక్యం విన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:1-2 వారికి స్వార్థ ప్రకటించబడింది. దేవుడు వారికి వాక్యం ఇచ్చాడు, దేవుడు వారికి వాగ్దానాలు ఇచ్చాడు. విన్నారు, సంతోషించారు, సంబరాలు చేసుకున్నారు. దేవుడు మనల్ని తీసుకుపోతాడంట, దేవుడు మనల్ని కనాను దేశానికి నడిపిస్తాడంట, పాలు తేనెల దేశానికి తీసుకుని వెళ్తాడంట, సమృద్ధిలోనికి తీసుకుని వెళ్తాడంట. బాగానే నమ్మారు, సంబరం చేసుకున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి వాక్యానికి, వాగ్దానాలకు, విన్న వాక్యానికి వీరి యొక్క విశ్వాసం కలవలేదు. అర్థం చేసుకోండి. వీరి యొక్క విశ్వాసం కలవలేదు. వీరి యొక్క విశ్వాసం విడిగానే ఉంది. వీరి యొక్క ప్రవర్తన వేరుగా ఉంది. వీరి విశ్వాసం దేవుడిచ్చినటువంటి వాక్యానికి, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలకు కలవలేదు. మనం ఏం చెప్తున్నాం? ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 4:1-2 వినిన వారిలో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు. వాళ్ళు కలవలేదు, వారి విశ్వాసం కూడా కలవలేదు. వారి యొక్క విశ్వాసం వాక్యానికి కలవట్ల, వాగ్దానాలు కలవట్ల. ఈ రోజున చూడండి, విశ్వాస జీవితాల్లో మందిరానికి వచ్చినట్లుగానే వస్తారు, వింటున్నట్టుగానే వింటారు, వాగ్దానాలు తీసుకుంటున్నట్టుగానే తీసుకుంటారు, ఆత్మీయులాగానే కనిపిస్తారు, చక్కటి ప్రార్థనా పరులాగానే కనిపిస్తారు. కానీ దేవుడిచ్చిన వాక్యానికి, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలకు వీరి యొక్క విశ్వాసం ఏం చేయబడట్లేదు? కలవట్ల. వీరి యొక్క విశ్వాసం కలిసిపోట్ల. అందుకనే మన యొక్క జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు మనం చూడట్లేదు. అందుకనే ఈ భక్తుడు అంటాడు, ఏమని అంటాడంటే, హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? 1వ వచనములో, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వాక్యం వింటున్నావు, పాటలు పాడుతున్నావు, చప్పట్లు కొడుతున్నావు, కానుకలు ఇస్తున్నావు, ఆత్మీయురాల్లాగానే కనిపిస్తున్నావు, ఆత్మీయుడిగానే కనిపిస్తున్నావు, భక్తిపరురాలుగానే కనిపిస్తున్నావు, భక్తిపరుడుగానే కనిపిస్తున్నావు. కానీ విన్న వాక్యానికి, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలకు మన విశ్వాసం కలవట్లేదు. వినిన వాటికి, విన్న దేవుని వాక్యానికి, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలకు మన విశ్వాసం కలవట్లేదు, వేరువేరుగా ఉంటున్నాయి. అందుకే మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు జరగట్లేదు. అర్థమవుతుందా? ఇశ్రాయేలీయులను దేవుడు ఎక్కడి నుండి తీసుకొని వస్తున్నాడు? ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను ఏం చేశాడు? ఐగుప్తు దాస్యము నుండి, ఐగుప్తు యొక్క బాధల నుండి, ఐగుప్తు యొక్క శ్రమల నుండి, ఐగుప్తు యొక్క ఆక్రందనల నుండి, ఐగుప్తు యొక్క శ్రమలు, బానిసత్వం నుండి, వాళ్ళ కన్నీటి, నిరాశ, నిస్పృహల నుండి దేవుడు విడిపించి ఎక్కడికి తీసుకుని వెళ్తానన్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఇదే కదా వాగ్దానం అంటే. మరి నమ్మాలిగా, విశ్వాసం ఉంచాలిగా. ఏం చేశారంటే వాళ్ళు 2వ వచనంలో, వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనక వారు విన్న వాక్యం, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు వారికి ఏమైపోయాయి? నిష్ప్రయోజనమైపోయాయి. ఉపయోగం ఏముంది? ఇశ్రాయేలీయులు అవిశ్వాసముతో, అవిధేయతతో దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను నమ్మక, అనుసరింపక, విశ్వాసంతో, కృతజ్ఞతతో దేవునికి లోబడక, విశ్వాసం ఉంచక, దేవుడు ఏర్పాటు చేసినటువంటి, లేకపోతే దేవుడు సిద్ధపరిచినటువంటి సమృద్ధిని, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని యొక్క స్వాస్థ్యమును, ఫలాలను, సమృద్ధిని ఆస్వాదించే ఆధిక్యతను ఇశ్రాయేలీయులు అవిశ్వాసముతో, అవిధేయతతో పోగొట్టుకున్నారు. వాళ్ళు
ఈ రోజున మన యొక్క విశ్వాస జీవితాల్లో పరిశీలన చేసుకుంటే దేవుని యొక్క వాగ్దానాలు తీసుకొని చంకలు కొట్టుకొని మురిసిపోయి ముద్దు పెట్టుకొని 1-10 సార్లు దాన్ని చదివి బైబిల్లో దాన్ని ఉంచుకుంటాం, దాని సంగతి మర్చిపోతాం. దానికి విధేయత చూపాలి కదా, దానికి విశ్వాసం చూపాలి కదా, దేవుని యొక్క వాగ్దానానికి నా విశ్వాసం కలవాలి కదా, నా నమ్మకం కలవాలి కదా, కలపబడాలి కదా, అప్పుడే కదా అది నెరవేరుతుంది. హంగామా చేసినంత మాత్రాన, వాగ్దానాలు తీసుకున్నంత మాత్రాన, హడావిడి చేసినంత మాత్రాన మన జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. దేవుడిచ్చినటువంటి వాక్యానికి, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలకు మనము చివరి వరకు ఏం చేయాలో? విశ్వాసం ఉంచాలి, నమ్మాలి, అనుసరించాలి. అందుకనే కదా ఇశ్రాయేలీయులు అవిశ్వాసముతో, అవిధేయతతో దేవుడిచ్చినటువంటి వాక్యపు వాగ్దానాలు నమ్మక, అనుసరింపక, విశ్వాసంతో, కృతజ్ఞతతో, దేవునికి లోబడక, దేవుడు ఏర్పాటు చేసినటువంటి, సిద్ధపరిచినటువంటి సమృద్ధిని, పాలు తేనెలు ప్రవహించు దేశం యొక్క స్వాస్థ్యమును, ఫలాలను, సమృద్ధిని ఆస్వాదించక, ఫలాలను, సమృద్ధిని ఆస్వాదించే ఆధిక్యతను ఏం చేసుకున్నారు? వాళ్ళు పోగొట్టుకున్నారు కదా. విశ్వాసములో విఫలమైపోయారు ఇశ్రాయేలీయులు. దేనికి విఫలమైపోయారు? విశ్వాసములో విఫలమైపోయారు. సమృద్ధిని, ఆశీర్వాదాన్ని ఆస్వాదించే ఆధిక్యతను వాళ్ళు పోగొట్టుకున్నారు. దేవుని యొక్క వాక్య వాగ్దానం నిలిచే ఉంది. వీళ్ళు నిలిచి ఉండాలి కదా, వీళ్ళు నిలబడి ఉండాలి కదా, వీళ్ళు విశ్వాసములో ఉండాలి కదా, వీళ్ళు నమ్మకములో నిలబడి ఉండాలి కదా. మొదట విన్న వాక్యపు వాగ్దానాలను చివరి వరకు వాళ్ళు కొనసాగించలేదండి, ఫెయిల్ అయిపోయారు, పడిపోయారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను. ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దగ్గర నుంచి కనాను దేశానికి ప్రవహించే వరకు మధ్యలో కొద్దిగా ఏముంది? గ్యాప్ ఉంది, సమయం ఉంది. వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి వాళ్ళు కనాను దేశానికి వచ్చేంత వరకు ఈ మధ్య గ్యాప్లో, ఈ వ్యవధిలో ఏం చేశారంటే కొద్దిగా విశ్వాసం అటు ఇటు అయిపోయింది, వాళ్ళ నమ్మకం అటు ఇటుగా అయిపోయింది, వాళ్ళ విశ్వాసంలో మార్పులు జరిగాయి, వారి నమ్మకంలో మార్పు వచ్చేసింది. మొదట దేవుని యొక్క వాక్యాన్ని వినే బయలుదేరారు, మొదట దేవుని యొక్క వాగ్దానాలు వినే బయలుదేరారు. మొదట్లో విశ్వాసం ఉంది లేదనట్లా, మొదట్లో నమ్మకం ఉంది లేదనట్లా. కానీ రాను 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 ఏమైపోయింది? వారి యొక్క విశ్వాసం సన్నగిలిపోయింది. వాక్యాన్ని మర్చిపోయారు, వాగ్దానాలు మర్చిపోయారు. వాగ్దానం చేసిన దేవుడిని వాళ్ళు చీటికి మాటికి చిరాకు తెప్పించారు, కోపం తెప్పించారు వాళ్ళు. ఇక్కడ చెప్పబోయే విషయం ఏమిటంటే, మొదట్లో వారు నమ్మిన, వారు వినిన దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలను వారు చివరి వరకు ఏం చేయలేదు, వాళ్ళు కొనసాగింపలేకపోయారు. అందుకే వారు పాలు తేనెలు ప్రవహించు దేశం యొక్క పొలిమెరల్లోనే ఆగి రాలిపోయారు. చాలామంది ఆ విశ్రాంతిలోని ప్రవేశించలేదండి వాళ్ళు. అక్కడ ఆ సందర్భంలో రాయబడినటువంటి విశ్రాంతి ఏమిటంటే, వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశం యొక్క సమృద్ధి, కనాను దేశము, వారికి ఇస్తానన్నటువంటి సమృద్ధి, పాలు తేనెలు, ఆహ్లాదము, ఆనందము, ఫలాలు, జలాలు అన్నీ అక్కడ ఉన్నాయి కనాన్లో. కానీ వీరిలో ఏమి లేకుండా పోయింది? విన్న వాక్యానికి, వాగ్దానాలకు వీరి యొక్క విశ్వాసం కలపల. వీరి యొక్క విశ్వాసాన్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేదు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని విన్న వాక్యానికి, విన్న వాగ్దానాలకు వాళ్ళు విధేయత చూపించలేదు. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలను దాస్యము నుండి, ఆకలి కేకల నుండి, రోగముల నుండి, శ్రమల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, బంధకాల నుండి, శాపము నుండి దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తుల నుండి విడిపించాడండి. పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకొని పోతానని వాగ్దానం చేశాడండి. వాగ్దానం చేశాడండి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఇశ్రాయేలీలను తాను సిద్ధపరిచినటువంటి కనాను దేశానికి నడిపించే ఆ మార్గంలో ఎన్నో అద్భుతాలు చూశారు వాళ్ళు.
ఎన్నో గొప్ప కార్యాలు వాళ్ళు చూశారు. ఎర్ర సముద్రం 2 పాయలయ్యా చూశారు. దేవుడు వాళ్ళని పోషించినటువంటి సంగతిని వాళ్ళు చూశారు. బండ నుండి నీళ్ళు ఇచ్చినటువంటి సంగతిని వాళ్ళు చూశారు. శత్రువులను కూలదోసిన సంగతి, వీరికి విజయం ఇచ్చిన సంగతి వీళ్ళు చూశారు. అలా ప్రయాణం చేస్తూ 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 ఎక్కడికి వచ్చారంటే కానాను దేశం యొక్క సరిహద్దుల్లోనికి వాళ్ళు వచ్చారు. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? కానాను దేశ సరిహద్దుకి పొలిమెరల్లోనికి ఎట్టకేలకు వాళ్ళు వచ్చారు. ఇంకేముంది? ఇంకేం మిగిలింది? ఇప్పుడు అడుగు పెట్టడమే మిగిలింది, లోపలికి వెళ్ళడమే మిగిలింది, జయోత్సాహంతో లోపలికి అడుగు పెట్టడమే మిగిలింది. ఎంతో దూరం నుండి వచ్చాడు వాళ్ళు, ఎన్నో సమస్యల నుండి వచ్చాడు, బానిసత్వంలో నుండి వచ్చారు, కష్ట నష్ట ఇరుకు ఇబ్బందుల్లో నుండి వాళ్ళు వచ్చారు, అపజయాల్లో నుండి వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? కనాను దేశానికి ఇంక వెళ్ళలేదు. కనాను దేశపు యొక్క సరిహద్దుల్లో పొలిమెరల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. వాళ్ళకి దూరం నుండి కనిపిస్తుంది కనాను దేశం కనిపిస్తుంది. దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశం కనిపిస్తుంది. పాలు తేనెలు ప్రవహించే దేశం కనిపిస్తుంది. సమృద్ధి కనిపిస్తుంది. ఫలాలు కనిపిస్తున్నాయి. చక్కటి జలాలు కనిపిస్తున్నాయి. కొన్ని గంటల్లో మనం కనాను దేశంలో అడుగు పెట్టబోతున్నాం. ఎంత బాగుంది ఆ మాట! దీనికోసమే కదా ఇంత దూరం వచ్చాము. దీనికోసమే కదా దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు చేసిన వాగ్దానం యొక్క ఫలాలన్నీ నెరవేర్పు అంత ఎక్కడుంది? కనాన్లో. ఆ కనాన్ దేశంలో ఉంది. దాంట్లో మనం అడుగు పెట్టాలి. దీవెనకరమైనటువంటి స్థలం, వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, సమృద్ధి కలిగినటువంటి దేశం, సంతోషకరమైనటువంటి దేశం. ఎగిరి గంతేసి అక్కడ అడుగు పెడితే ఎంత బాగుంటుంది! మనసంతా పులకరించిపోతుంది కదా. ఇక్కడే ఒక సమస్య వచ్చింది. ఇప్పటిదాకా నడిచిన వాళ్ళు, ఇక్కడ దాకా వచ్చినటువంటి వారు కనాను దేశంలో ఇక అడుగు పెట్టబోతున్నారు. ఆ బోర్డర్లో వాళ్ళు ఉన్నారు, సరిహద్దుల్లో పొలిమెరల్లో వాళ్ళు ఉన్నారు. ఒక సమస్య వచ్చి పడింది వారికి. కొన్ని గంటల్లో దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి దేశంలోకి మనం వెళతాం, దాన్ని స్వతంత్రించుకుంటాం. సమృద్ధి ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, ఫలాలు ఉన్నాయి, జలాలు ఉన్నాయి. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పు అంతా అక్కడే ఉంది. వీళ్ళు ఇక్కడ ఆగి ఏమైపోయారో తెలుసా అండి? అపజయం పాలైపోయారు వీళ్ళు. ఇక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళు అడుగు పెట్టలేకపోతున్నారు ముందుకి. ఇదే అపజయం, ఇదే కారణం. ఇక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ దాకా సముద్రాలు దాటి వచ్చారు, సమస్యలు దాటి వచ్చారు, ఇబ్బందులు ఇరుకులు దాటి వచ్చారు, ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చూస్తూ వచ్చారు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుని యొక్క కాపుదలను వాళ్ళు చూస్తూ అనుభవిస్తూ వచ్చారు. కానీ ఇక్కడే ధైర్యం చాలట్లేదు. ఇక్కడ ఏదో ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నారు. ధైర్యం చాలట్లేదు. ఇప్పుడు ఒక మాట అర్థం చేసుకోవాలి. మొదట్లో ఏమని వాగ్దానం చేశాడు? పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నేను మిమ్మలను తీసుకుని వెళ్తాను అన్నటువంటి వాగ్దానానికి వీరి యొక్క విశ్వాసం కలవట్లేదు, వీరి యొక్క నమ్మకం కలవట్లేదు. భయం, అధైర్యం. ముందుకి ఎవరు వెళ్ళాలో, ఎట్లా వెళ్ళాలో, అసలు ఏం జరుగుతుందో ఒక భయం. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు మర్చిపోయారు, దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని మర్చిపోయారు, దేవుడు మాట్లాడినటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలు వీళ్ళు మరిచి గడగడ మణికిపోతున్నారు అక్కడ. అరే పదండి ముందుకి. మోషే గారు గోత్రానికి ఒకళ్ళు చొప్పున 12 మందిని ఆ వేగు చూడటానికి పంపించినప్పుడు వాళ్ళు తెచ్చిన సమస్య ఇది. 12 మందిని పంపిస్తే 10 మంది
వచ్చి ఏం చేశారో తెలుసా? అక్కడ ఉన్నటువంటి మనుషులు కండలు తిరిగిన వాళ్ళండి. వాళ్ళ కండలు చూస్తే మా గుండెలు జారిపోయినాయి. ఇది మన వల్ల కాదు. ఆ దేశంలో మనకంటే ముందే కొంతమంది ఉన్నారు, వాళ్ళు కండలు తిరిగిన వాళ్ళు. వాళ్ళ కండలు చూస్తే గుండెలు జారిపోతున్నాయి, గుండెలన్నీ కరిగిపోతున్నాయి, మా గుండె కరిగి నీరు అయిపోతుందయ్యా. ఇది మన వల్ల అయ్యే పరిస్థితి కాదు, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి అని. ఎక్కడ వీళ్ళు ఓడిపోతున్నారంటే వాళ్ళ బలాన్ని చూసి, అక్కడ ఉన్నటువంటి మనుషులను చూసి వీళ్ళు భయపడుతున్నారు. మరి దేవుడు ఏమయ్యాడు? నీకు జ్ఞాపకం లేడా? దేవుడు ఇచ్చిన వాక్యం ఏమైంది? నీకు జ్ఞాపకం లేదా? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమయ్యాయి? నీకు జ్ఞాపకం లేదా? నీకు మనుషులు కనిపిస్తున్నారా? వాళ్ళ కండలు కనిపిస్తున్నాయా? నీకు సమస్య కనిపిస్తుందా? నీ విశ్వాసంలో ఎందుకు అవిశ్వాసం ఉంది? నీ విశ్వాసంలో ఎందుకు విశ్వాసం లేదు? ఇప్పుడు ఏం మిగిలింది? అడుగు పెట్టడమే మిగిలింది కదా. మళ్ళీ ఇక్కడ ఎందుకు నువ్వు అడుగు పెట్టలేకపోతున్నావు? ముందుకు నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఎందుకు కాలు పెట్టలేకపోతున్నావు? ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నావు? ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే అవిశ్వాసం. దేవుడిచ్చిన, ఇందాక మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2 మనం చదివాం. ఏమని చదివామనంటే, విన్న వాక్యము వారికి ఏమైపోయిందంట? నిష్ప్రయోజనమైనదాయెను. దేవుని వాక్యం నీకు నిష్ప్రయోజనమైపోయింది. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు నిష్ప్రయోజనమైపోయాయి. దేవుని మాటలు నిష్ప్రయోజనమైపోయాయి. నీలో విశ్వాసం లేదు, నీలో నమ్మకం లేదు, అడుగు పెట్టే దమ్ము, ధైర్యం ఇశ్రాయేలీయులకు లేకుండా పోయింది. ఆగిపోయారండి వాళ్ళు. ఆగిపోయి భయపడుతూ, బెంబేలెత్తిపోతూ, అక్కడ ఉన్నటువంటి వారి యొక్క కండలు చూస్తూ, వారి యొక్క బలాన్ని చూస్తూ దేవుని యొక్క బలాన్ని మరిచిపోయారు. మనుషుల యొక్క బలాన్ని చూస్తూ దేవుని యొక్క బలాన్ని చూడటం, దేవుని యొక్క బలం మీద ఆధారపడటం వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళు మర్చిపోయారు. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క వాగ్దానాలకు, దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలకు వీరి యొక్క విశ్వాసం ఏం చేయబడలేదు? కలవలేదు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. మనం విశ్వాస జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, మనం వినే వాక్యానికి, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలకు, దేవుడిచ్చినటువంటి వాక్యానికి మన విశ్వాసం కలవకపోతే అది నిష్ప్రయోజనమే. మన జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. ఒక భయంకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు అక్కడ దాకా వచ్చిన వాళ్ళు, అంత దూరం వచ్చిన వాళ్ళు, సమస్యల నుండి వచ్చిన వాళ్ళు, సముద్రాలు దాటుకుంటూ వచ్చారు, సమస్యలు దాటుకుంటూ వచ్చారు, ఇబ్బందులు దాటుకుంటూ వచ్చిన వాళ్ళకి ఏం ధైర్యం లేకుండా పోయింది? లోపలికి వెళ్ళే ధైర్యం లేకుండా పోయింది. లోపలికి వెళ్ళేటటువంటి ఆ ధైర్యం లేకుండా పోయింది. వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు, వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. అంత మాత్రమే కాదండి, వాళ్ళ భవిష్యత్తు పోగొట్టుకున్నారు, వాళ్ళ కుటుంబ భవిష్యత్తు పోగొట్టుకున్నారు, వారి పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లల యొక్క సమృద్ధిని కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. దేన్ని బట్టి అంటారు? మన వాక్యం వింటున్నాం, వాగ్దానాలు తీసుకుంటున్నాం, చప్పట్లు కొడుతున్నాం, హంగామా చేస్తున్నాం, హడావిడి చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు విశ్వాస జీవితంలో విన్న వాక్యానికి, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలకు మన విశ్వాసాన్ని కలపట్లేదు. హంగామా గొప్ప కార్యాలు చేయదు, హడావిడి గొప్ప కార్యాలు చేయదు. గొప్ప కార్యాలు చేసేదేంటి? విన్నటువంటి దేవుని యొక్క వాక్యానికి, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలకు మన విశ్వాసం కలిపితేనే, మన విశ్వాసం కలిస్తేనే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. లేకపోతే మనకు జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దాన దేశాన్ని పోగొట్టుకున్నారు, దేవుడు వారికి ఇచ్చినటువంటి సమృద్ధిని పోగొట్టుకున్నారు, దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దాన దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చాలామంది సరిహద్దులోనే పోగొట్టుకున్నారు. లోపలికి వెళ్ళలా, లోపలికి ప్రవేశించలా. చాలామంది
పొలిమేరల్లోనే రాలిపోయారు. పొలిమేరల్లోనే వాళ్ళు ఏమైపోయారంటే సర్వనాశనం అయిపోయారు. వాళ్ళు లోపలికి వెళ్ళాల. ఎంత భయంకరమనండి. ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం చేయాల్సిన విషయం ఏమిటంటే, మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలను గౌరవించి, దేవుని యొక్క ఉద్దేశాలకు మనం విశ్వాసముతో విధేయత చూపించి మనం నమ్మాలి. మొదట దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను విని బయలుదేరినటువంటి మన కంఠములో చివరి శ్వాస వరకు మనం చనిపోయేంత వరకు, ప్రభు మనల్ని పిలిచేంత వరకు ఆ వాక్యానికి మనం విధేయత చూపించాలి. వాక్యానికి మనం మన విశ్వాసాన్ని కలుపుతూ జీవించాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. తన పరలోక రాజ్యంలో మనలను చేర్చుకుంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు ఏం పోగొట్టుకున్నారు? సమృద్ధిని పోగొట్టుకున్నారు, సంతోషాన్ని పోగొట్టుకున్నారు. పాలు తేనెలు దేశంలో, ప్రపంచ దేశంలో ఉండే దాన్ని అనుభవించి ఆస్వాదించే వాళ్ళు అవిశ్వాసంతో పోగొట్టుకున్నారు. దేవుని యొక్క వాగ్దానాలకు, దేవుని యొక్క వాక్యానికి వారి విశ్వాసం కలవలేదు. ఈ రోజున చాలామంది విశ్వాస జీవితంలో వాక్యానికి కలవరు, వాగ్దానాలకు కలవరు, దేవుని చిత్తానికి కలవరు. కలిసినట్లుగానే ఉంటారు కానీ వాళ్ళు కలవకుండానే బతుకుతున్నారు. చాలా బాధాకరమైన విషయం అండి. ఇశ్రాయేలు విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు వారు మాత్రమే కాదండి, మన విశ్వాస జీవితంలో కూడా చాలా మందిని అక్కడ మొదటి వచనంలో భక్తుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఒకవేళ మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమని భయం కలిగి పోతుందా? దేవుడు అన్నాడు, మీరెవరో నాకు తెలియదని ఆ 5 మంది కన్యకలతో అన్నాడు. ఆ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. దేవునితో ఉండే, ఆ వరుడితో ఉండే గొప్ప భాగ్యాన్ని, బంధాన్ని, సహవాసాన్ని, సాన్నిహిత్యాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. మీరెవరో నాకు తెలియదు అన్నారు. ఇశ్రాయేలీయులు కూడా ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించబోయేటటువంటి ఆధిక్యతను, ఆ వాగ్దాన దేశాన్ని ఆస్వాదించేటటువంటి గొప్ప ఆధిక్యతను వాళ్ళు ఏం చేసుకున్నారు? పోగొట్టుకున్నారు. విశ్వాసం కలుస్తుందా? దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపుతున్నామా? వాగ్దానాలను మనం నమ్ముతున్నామా? మనం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. అక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళు అడుగు పెట్టడానికి ఎంత భయం ఏంటి? అడుగు పెట్టడానికి అంత ధైర్యం లేకుండా ఎందుకు పోయింది అంటే, నీకు వాక్యము లేదు అని అర్థం, నువ్వు వాగ్దానాలు నమ్మలేదు అని అర్థం, నువ్వు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించలేదు అని అర్థం. మనుషుల బలం కనిపిస్తుంది కానీ దేవుని యొక్క బలం వాళ్లకు కనిపించట్లేదు. అదే కదా అక్కడ ఉన్నటువంటి మనుషులను చూసి, కండలు తిరిగినటువంటి వాళ్ళని చూసి, ప్రతికూల పరిస్థితులను చూసి, ఆటంకాలను చూసి వాళ్ళ గుండె జారిపోయింది. ప్రభుని చూడట్లేదు, వాగ్దానం ఇచ్చిన వాళ్ళని చూడట్లేదు, వాక్యం ఇచ్చిన దేవుని చూడట్లేదు, సముద్రాలు 2 పాయలు చేసిన దేవుని వాళ్ళు చూడట్లేదు, పోషించిన దేవుని వాళ్ళని చూడట్లేదు, కాపాడిన దేవుని వాళ్ళు చూడట్లేదు, రేయిం బగళ్ళు కాపు కాసినటువంటి దేవుని వాళ్ళు చూడట్లేదు, బానిసత్వంలో నుండి విడిపించిన దేవుని వాళ్ళు చూడట్లేదు, ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసినటువంటి దేవుని వాళ్ళు చూడట్లేదు, ఐగుప్తు దేశాన్ని కూలదోసిన, కృంగదీసినటువంటి, కూలిపోయేలా చేసిన దేవుని యొక్క శక్తిని వాళ్ళు చూడట్లేదు. కానీ ఆఫ్టర్ ఆల్ మనుషుల బలాన్ని చూసి గుండెలు జారిపోయేటట్లు వాళ్ళు అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, పెడబొబ్బలు వాళ్ళు పెడుతున్నారు. దాని ఫలితం ఏంటో తెలుసా? దీవెనను పోగొట్టుకున్నారు, వాగ్దాన దేశాన్ని పోగొట్టుకున్నారు, ఆ వాగ్దాన దేశాన్ని ఆస్వాదించే ఆధిక్యతను వాళ్ళు పోగొట్టుకున్నారు. కారణం, దేవుని యొక్క వాక్యపు వాగ్దానాలకు మన విశ్వాసం కలవకపోతే మన జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. మన జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. ఈ దేశం మీదే అన్నాడు, ఈ దేశం మీదేనయ్యా, స్వతంత్రించుకోండి అయ్యా, అడుగు పెట్టండి అయ్యా, వెళ్ళండి అయ్యా ముందుకి. వెళ్ళడే. కొంతమందికి ఎంత భయమో, నేనున్నారా నీకు, నా వాక్యం ఉంది, వాగ్దానం ఉంది, నేను నీకు తోడుగా ఉంటాను, నడువంటే నడవడం. విశ్వాస జీవితంలో భయం. పాపం చేసేటప్పుడు లేని భయం, పవిత్రంగా జీవించేటప్పుడు ఎందుకు?
పరిశుద్ధంగా జీవించేటప్పుడు ఎందుకు, దేవునిలో సాగేటప్పుడు ఎందుకు భయం? చాలామందికి భయం. అరే నేనున్నా కదా, నువ్వు నడు. ఒకనొక రోజున ఇంకో సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్యులు చూశారు. చూసి ఏం చేశారు? అమ్మో భూతం దయ్యంరా, ఇక మన పని అయిపోయింది, మనం చచ్చిపోతాము, మన యొక్క జీవితం, మనకి చాప్టర్ ఈ రోజుతో క్లోజ్, మనం అయిపోతాం, జల సమాధి అయిపోతాం. కారణం ఏంటంటే ముందు నుంచి ఒక భూతమో దయ్యమో మనకి ఎదురుగా నడుచుకుంటూ వస్తుంది, మన పని అయిపోయింది అనుకుంటున్నారు వాళ్ళు. కానీ పేతురు గారు నిదానంగా చూశాడంటే, పేతురు గారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే అని గుర్తుపట్టి ఏమన్నాడు? ప్రభువా, నీవు నీటి మీద నడుస్తున్నట్లుగా నేను కూడా ఏం చేస్తా? నడుస్తా అన్నాడు. దేవుడేమన్నాడు? దేవుడేమని వాగ్దానం చేశాడు? దేవుడేమని వాగ్దానం చేశాడు? నడిచిరా అని వాగ్దానం చేశాడు. సరే అని వాగ్దానం చేశాడు. ఓకే అట్లానే అని వాగ్దానం చేశాడు. దేవుడిచ్చిన మాటే మనకు వాగ్దానం, అంతే కదా. వద్దు పేతురు అని అంటే ఆగిపోవటం మంచిది. దేవుడు ఏమన్నాడు పేతురు గారితో? నడిచిరా అని అన్నాడు, సరే అని అన్నాడు. అదే వాగ్దానం కదా. కానీ పేతురు గారు ఏం చేశాడు? నీటి మీద, సముద్రం మీద పాదం పెట్టినప్పుడు మిగతా వాళ్ళు ధోనిలో ఉండి, అయ్య బాబోయ్ పేతురన్నే మనన్నే ఏం చేశాడు? నీళ్ళ మీద ఏం పెట్టాడు? పాదం పెట్టాడురా. అమ్మా మనన్నే మనలో ఒకడు పేతురు అన్న నీళ్ల మీద నడుస్తున్నాడురా అని భలే సంబరపడ్డారండి, భలే సంతోషించారండి. మనలో ఒకడు, మన అన్న, పెద్దన్న. దేవుడేమన్నాడు? నీళ్ల మీద నడిచిరా అని అన్నాడు. అదే వాగ్దానం. అది పట్టుకొని కదా నడవాల్సింది పేతురన్న. ఇప్పుడు పేతురన్న చివరి వరకు ఏం పట్టుకొని నడవాలి? దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని నడవాలి. కానీ 2 అడుగులు వేసాక నేనేనా నడిచేది? ఇది సముద్రం కదా, ఇది ఎంతో లోతుంటుంది కదా. అపనమ్మకం. ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, దేవుడిచ్చాడు ఒక వాగ్దానం. ఏంటది? నా పేతురు నడిచిరా, ఓకే సరే అన్నాడు. దాన్ని పట్టుకొని కదా ముందుకు నడవలసింది. గాలిని చూచి పేతురు గారు నీటిలో మునిగిపోసాగాడు. పేతురుని ముంచేసింది ఏంటి? పేతురుని నడిపించింది ఏంటి? పేతురు గారిని నీటి మీద నడిపించింది దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క వాగ్దానమే, దేవుడిచ్చినటువంటి మాటే. దేవుడే నడిపించాడు. మరి ముంచేసింది ఏంటి? ప్రతికూల పరిస్థితులు, గాలి, సముద్రం యొక్క అలలు, ప్రతికూల పరిస్థితులన్నీ పేతురు గారిని ఏం చేశాయి? నీళ్లలో ముంచివేశాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనలో కూడా చాలామంది పేతురు గారిలోనే ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుని దగ్గరికి పోయేదాకా పట్టుకో. మనం ఏం చేసామో తెలియదు, ఎక్కడ పెట్టేమో తెలియదు. ఇశ్రాయేలు పరిస్థితి అంతే అయిందాక. వాళ్ళు మొదట్లో విన్నటువంటి వాక్యం, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను చివరిదాకా అనుసరించలేకపోయారు, పాటించలేకపోయారు, విధేయత చూపించలేకపోయారు. అందుకనే వాళ్ళు వారి యొక్క జీవితంలో ఆశీర్వాదం లేదు, ఫలము లేదు. వాళ్ళ యొక్క హృదయంలో విన్నటువంటి వాక్యాన్ని వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళు చూపించలేకపోయారు. కనాను దేశంలోనికి ప్రవేశించలేకపోయారు. వాళ్ళ నాశనానికి అదే కారణం. ధైర్యం లేదు, ముందుకు అడుగు పెట్టే ధైర్యం లేదు, ముందుకెళ్ళే ధైర్యం లేదు. వణుకుతూ, దడుస్తూ, భయపడుతూ, భయంగా ఆ ద్వారం దగ్గరే ఉన్నారు కానీ, పులిమేర దగ్గరే ఉన్నారు కానీ ముందుకి ఒక్కడు కూడా పోలేదు. చావటానికనే సిద్ధపడ్డారు కానీ ముందుకు వెళ్ళడానికి ఎవరు సిద్ధపడలేదు. చాలామంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సందర్భంలో, పేతురు గారి సందర్భంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూస్తూ నడిచాడు, నీళ్ల మీద నడిచాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత గాలిని చూసి, ప్రతికూల పరిస్థితులను చూసి, ఇశ్రాయేలు ఏ విధంగా అయితే వాళ్ళ కండలు చూసి, ప్రతికూల పరిస్థితులను చూసి, సమస్యలను చూసి గుండెలు జారి అరిచారో, పేతురు గారు కూడా గాలిని చూచి, పరిస్థితులను చూసి,
అలలను చూసి, సముద్రానికి వెళ్ళి చూసి చస్తానేమో, మునిగిపోతానేమో అనే సమస్యతో ఆయన మునిగిపోసాగాడు. అరుపులు మొదలయ్యాయి, కేకలు మొదలయ్యాయి. ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఏడ్చారో, ఇశ్రాయేలీయులు ఏ విధంగా అరిచారో, పేతురు గారు కూడా ప్రభు అని నేను మునిగిపోతున్నా, ప్రభు నన్ను రక్షించు ప్రభు, మహాప్రభో అని ఏం చేస్తున్నాడు? ఆయన అరుస్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు పేతురు గారిని రక్షించాడు. మన యొక్క జీవితాన్ని గుర్తుపెట్టుకుందాం, మన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 2వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. హెబ్రీ 4:2. విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాబట్టి మన జీవితంలో రెండు సందర్భాలను జ్ఞాపకం చేసుకున్నాం. 2 సందర్భాలను మనం జ్ఞాపకం, ఇశ్రాయేలులను జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా పేతురు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. మన యొక్క జీవితాన్ని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపించాలి. దేవుని యొక్క వాక్యానికి మనం ఏం చేయాలా? విశ్వాసం చూపించాలి. పేతురు గారికి కంగారు వచ్చేసింది. పేతురు గారు కంగారు పడిపోయాడు. అమ్మో, ఇది నేనేనా నడిచేది? నేనేనా ఇక్కడ ఉండేది? నేనేనా నీటి మీద నడుస్తున్నది అని అతని యొక్క హృదయంలో అవిశ్వాసపు యొక్క తలంపులు వచ్చేసాయి. కానీ దేవుడిచ్చినటువంటి, అతనికి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయాడు. నడిచిరా పేతురు అన్న వాగ్దానాన్ని ఏం చేశాడు? మర్చిపోయాడు. ఇశ్రాయేలీయులు కూడా నేను మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్న మాట వాళ్ళు మర్చిపోయి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని దేవుని యొక్క మాట కలపల. పేతురు గారు కూడా ఆ సందర్భంలో, నీటి మీద నడిచినటువంటి సందర్భంలో ఆ దేవుని యొక్క మాటకు తన యొక్క విశ్వాసాన్ని కలపక కంగారు పడిపోయాడు. కాబట్టి మనకి జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాలకు మనం గట్టిగా పట్టుకోవాలి. ధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యం కోల్పోకుండా విశ్వాసంతో గట్టిగా దేవుని యొక్క వాగ్దానాలు మనం పట్టుకోవాలి. ఇశ్రాయేలు విడిచిపెట్టేశారు. ఇశ్రాయేలు నమ్మలేదు. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించలేదు. ఆ వాగ్దానాలకు వారి విశ్వాసాన్ని కలపలేదు. అందుకనే వాళ్ళకి ధైర్యం లేకుండా పోయిందండి. ఆ వాక్యం ఏముంటే ధైర్యంగా ఉండేవాళ్ళు. ఆ వాక్యానికి విశ్వాసం చూపిస్తే, విధేయత చూపిస్తే ఈ రోజున వాళ్ళు మంచి సస్యశ్యామలమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలో చక్కగా ఆస్వాదించేవాళ్ళు. పేతురు గారు కూడా విశ్వాసంతో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని చివరిదాకా నడిస్తే ఇంకెంత బాగుండు. మన యొక్క విషయానికి వద్దాం. మనము కూడా మన యొక్క విశ్వాస జీవితంలో మనం చనిపోయిన తర్వాత మరణ అనంతరం దేవుడు మనకిచ్చేటటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి సమృద్ధికరమైనటువంటి సంతోషకరమైనటువంటి పరలోకం మనకుంది. మనం ఎలా నడవాలి? దేవుడిచ్చిన వాక్యానికి, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను పట్టుకొని వాటికి మన విశ్వాసాన్ని కలుపుతూ మనం ముందుకి మనం సాగవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. దేవునికి మనం విధేయత చూపించాలంటే విశ్వాసం చూపించాలి. మనం కనుక ఇశ్రాయేలీలాగానే అవిధేయత చూపించామా, అవిశ్వాసాన్ని చూపించామా, వాళ్ళు కనుక ఏ విధంగా అయితే సమృద్ధి గల పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళేటటువంటి అవకాశం, ఆధిక్యతను పోగొట్టుకున్నారు, మనము కూడా దేవుని యొక్క వాక్యానికి, వాగ్దానాలకు విధేయత చూపించకపోతే, మన విశ్వాసాన్ని కలపకపోతే, విశ్వాసాన్ని మనం జీవించకపోతే మనం దేన్ని పోగొట్టుకుంటాం? పరలోక స్వాస్థ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. ఇది నిజం. ఇశ్రాయేలీయులు కనానును పోగొట్టుకున్నారు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పోగొట్టుకున్నారు. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించక, విశ్వాసాన్ని చూపించక, విశ్వాసం కలవక, దేవుని యొక్క వాక్యానికి కలవక, వారి విశ్వాసాన్ని కలపక వాళ్ళు కనాను దేశాన్ని పోగొట్టుకున్నారు. భయముతో, వణుకుతో, కంగారుతో. పేతురు గారు కూడా కంగారుతోనే మునిగిపోసాగాడు. మనకి విశ్వాస జీవితంలో గుర్తుపెట్టుకుందాం. ప్రభువా,
చివరి శ్వాస వరకు మీరు ఇచ్చినటువంటి వాక్యానికి, మీరు ఇచ్చినటువంటి వాక్యపు వాగ్దానాలకు ప్రభువా నా విశ్వాసాన్ని కలుపుతాను, విశ్వాసిగా జీవిస్తాను, చివరి వరకు, చివరి శ్వాస వరకు నీలో బ్రతుకుతాను, నీ సన్మార్గంలో నేను నడుస్తాను. ఆ పరలోకములో నేను చేరే వరకు, ఆ పరలోక రాజ్యంలో నీవు నన్ను చేర్చేంత వరకు ప్రభువా నీ కోసం జీవిస్తాను, నీలో జీవిస్తాను, విశ్వాసం కలిగి జీవిస్తాను. ప్రభువా ఈ కృప నాకు దయచేయి అని మనం ప్రార్థించవలసిన వాళ్ళమై ఉన్నా, మనం తీర్మానం చేయవలసినటువంటి వాళ్ళమై ఉన్నా, మనం ధైర్యం విడిచిపెట్టొద్దు, మన సహనాన్ని కోల్పోవద్దు, భయపడవలసిన అవసరం లేదు, సహనాన్ని కోల్పోకూడదు. మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాం. వినుట వలన, మొదట్లో చదువుకున్నాం, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మనం విశ్వాసం కలిగి జీవిద్దాం. ఇశ్రాయేలు పోగొట్టుకున్నారు, ఆ సమృద్ధిని పోగొట్టుకున్నారు, ఆ స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నారు. కారణం ఏంటో తెలుసా? విన్న వాక్యానికి, వాగ్దానాలకు వారి యొక్క విశ్వాసం కలవలేదు. మరి మన విశ్వాసం సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? వాక్యం వింటున్నాం, కానీ ఆ వాక్యానికి మన విశ్వాసాన్ని కలుపుతున్నామా? ఆ వాక్యాన్ని మనం నమ్ముతున్నామా? నమ్మితేనే, ఆ విశ్వాసం కలిపితేనే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. వాక్యమే మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది, గొప్ప కార్యాలు చూపెడుతుంది, గొప్ప కార్యాలు మనకి జీవితంలో మనకు కనిపిస్తాయి. ఆ వాక్యానికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క వాగ్దానాలకు ఎప్పుడైతే మన విశ్వాసం కలుస్తుందో మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు చూస్తాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.